తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్ పై వెంకట్కు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేయిస్తున్నా ఇప్పుడు నటుడి పరిస్థితి మరింత విషమించిందని, అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే వారికి అండగా ఇప్పుడు గబ్బర్ సింగ్ గ్యాంగ్ ముందుకు వచ్చింది. సెలబ్రిటీలతో మాట్లాడుతూ తమ దోస్తుకు సాయం అందించే ప్రయత్నం చేస్తోంది. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబం దాతల కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు కనీసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, తమ వద్ద అంత డబ్బు లేదని సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య కుమార్తె శ్రవంతి కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ ఫిష్ వెంకట్కు అండగా నిలిచారు. చికిత్స కోసం 2 లక్షలను పంపించారు. విశ్వక్ మాత్రమే కాదు, ఫిష్ వెంకట్కు తోడుగా గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఆర్థిక సాయానికి ముందుకొచ్చింది. తమ తోటి నటుడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంది గబ్బర్ సింగ్ గ్యాంగ్. ఈ క్రమంలోనే 2 లక్షల చెక్కును పంపిన హీరో విశ్వక్ సేన్కు గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అంతకుముందు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రికి వెళ్లి ఫిష్ వెంకట్ను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఫిష్ వెంకట్ చికిత్సకు తన వంతు సాయంతో పాటు ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.